మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు యొక్క స్థితిని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క సాయంత్రం దినమున 12:30కి వెళ్ళి దేవుని యొక్క కృపా రెక్కల నీడలో ఇంతవరకు ఈ యొక్క పోస్టర్లకు వెళ్ళి ఇప్పుడు దాకా ఈ యొక్క సమయాన్ని దేవుడు ఎలాంటి అపాయం లేకుండా సురక్షితంగా ఈ యొక్క దేవుని సన్నిధి తీసుకొచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞుడై జీవిస్తున్నాను. ఇలాంటి సమయం ఇచ్చిన అవకాశం ఇచ్చిన దేవునికి ఎంతగానో కృతజ్ఞుడై జీవిస్తున్నాను. దేవుని యొక్క మాటలు మనం చాలా చక్కగా గమనిద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. చదువుతున్నారండి? ఆమేన్. హల్లెలూయా. ఎక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటల్లో మనకి ముఖ్యమైన మాట ఏమిటంటే జ్ఞానము. ఈ యొక్క జ్ఞానమును గురించి మనం ఈ దినమున ప్రత్యేకమైన మాటలు మాట్లాడుకుందాం. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో ఈ లోక జ్ఞానము మనుషుల యొక్క జీవితాలలో ఏం చేస్తుందంటే మనుషుల మధ్య అది చిచ్చు పెడుతున్న జ్ఞానము. మనుషుల యొక్క జీవితాలలో ఇది ఏమంటుందంటే ఈ లోక జ్ఞానము దెయ్యములమంటి దెయ్యములకు కలిగిన జ్ఞానం అంటే ఇది. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు బట్టి మనం ఏ జ్ఞానాన్ని పొందుకోవాలంటే పైనుండి వచ్చు జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఈ పైనుండి వచ్చు జ్ఞానం ఏం చేస్తుందంటే మనిషి యొక్క జీవితంలో పవిత్రమైన స్థితిని కలుగజేస్తుంది, సమాధానకరమైన స్థితిని కలుగజేస్తుంది అంట. ఇది సులభముగా లోబడే స్థితిని కలుగజేస్తుంది అని లేఖనాలు చదువుతూ ఉంటాయి. మన జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడున్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క జ్ఞానము మనిషి యొక్క జీవితంలో చాలా అవసరమై ఉన్నది. ఈ జ్ఞానము లేని మనిషి యొక్క జీవితాలలో ఏ పరిస్థితికి వెళ్తూ ఉంటారంటే అనేక మందికి తమ జీవితాలలో నడిపించవలసిన జ్ఞానము లేకపోతే ఏ పరిస్థితికి వెళ్తుంది అంటే అది తమ జీవితాలలో ఒక నాశనమైన పరిస్థితికి వెళ్తుంది. ఈ జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి యొక్క సొలొమోను గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే చిన్ననాటి దినము నుంచి తన జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఆ యొక్క యెహోవా ఆ దినములలో జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఈ యొక్క సొలొమోను గారి యొక్క జీవితంలో బాల్య దినములలో ప్రత్యేకమైన స్థితిలో ఒక ఇశ్రాయేలు ప్రజల మీదకి రాజుగా తన జీవితాన్ని నడిపించడానికై అతనికి ఒక అర్హతను ఇచ్చిన దేవుడు ఆ దినములలో ఆ యొక్క వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఈ యొక్క వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రార్థన అమ్మ మీట్లో పెట్టండి అమ్మ అంకుల్లో. ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడున్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి తన యొక్క జీవితంలో అయ్యా నేను బాలుడిగా ఉన్నాను, ఈ యొక్క ప్రజలని నడిపించడానికి నాకు జ్ఞానము దయచేయి అని దేవుని సన్నిధిలో వేడుకున్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు ఈ యొక్క సొలొమోను గారు. ఈ యొక్క సొలొమోను గారి యొక్క జీవితంలో రాసిన ఈ యొక్క మాటలే ఈ యొక్క సామెతల గ్రంథంలో ఇలాంటి మాటలను దేవుని యొక్క సన్నిధిలో చదువుతూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క జ్ఞానము ఈ యొక్క సొలొమోను గారు అంటున్న మాటలు ఏమిటంటే ఈ లోకములో ఉన్న ప్రతిదీ సమస్తము వ్యర్థమే 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 అంటూ ఉన్నాడు. ప్రసంగ గ్రంథంలో చదువుతూ ఉన్నాడు ఈ మాటలను. అయితే ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క లోక సంబంధమైన ప్రతి విషయాలలో వీటి అన్నిటి విషయంలో అనుభవించిన వాడిగా ఉన్నాడు కనుక ఈ లోక సంబంధమైన ప్రతి దాన్ని గురించి తెలుసుకున్నాడు కనుక అంటున్న వ్యక్తి ఏమంటున్నాడంటే వీటిలో అన్ని ఏది సూర్యుని కింద జరుగు ప్రతిదీ వ్యర్థమైనదే అంట.
కానీ ఇక్కడ ఉన్న ఈ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, పై లోకములో పై జ్ఞానము మనం సంపాదించుకుంటే అది మేలుకరమైన స్థితిని కలగజేస్తుంది. ఇక ఈ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క జ్ఞానము కాదు కానీ దేవుడి నుండి పొందుకున్న జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము కాదు కానీ దేవుని నుంచి పొందుకున్న జ్ఞానము, ఈ జ్ఞానము ఏం చేసిందంటే ఒక తీర్పునిస్తుంది అక్కడ. ఎప్పుడైతే ఈ యొక్క బాలుడిగా తన జీవితంలో నడిపించబడుతున్న స్థితిని బట్టి దేవుని సన్నిధిలో వేడుకొని, అయ్యా నాకు ఈ యొక్క ప్రజలను నడిపించడానికి నాకు జ్ఞానం దయచేయ అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నువ్వు మనుషుల ప్రాణాన్ని అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నువ్వు ఘనతను అడగలేదు, ఏ విధమైన చేత ఆ యొక్క స్థితిని బట్టి ఏం అడగలేదు, కానీ నువ్వు జ్ఞానమును అడిగావు కనుక నేను జ్ఞానముతో పాటు నీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నానని చెప్పి ఆ దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక ప్రత్యేకమైన స్థితిలో ఇతనితో ఎప్పుడైతే మాట్లాడాడో ఒక తీర్పు తీర్చవలసిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే ఈ తీర్పు తీర్చవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలా, లోక జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలా, దేవుని యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని అతడు తీర్పిచ్చిన దాన్ని బట్టి అక్కడ ఏమంటుంది అంటే, ఇతడు దైవ జ్ఞానము కలిగిన వాడుగా మార్చబడ్డవాడని చెప్పి అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ యొక్క వ్యక్తులందరూ అక్కడ ఉన్న ఆ యొక్క ప్రాంత ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ యొక్క తీర్పును చూసి. ఆ తీర్పు గొప్ప అద్భుతంగా ఉంది. ఆ తీర్పు ఆ యొక్క దైవ జ్ఞానము కలిగిన తీర్పుగా కనబడుతుంది కనుకనే ఆ యొక్క సొలొమోను గారిని చూసి వారు ఆ యొక్క సొలొమోనుకి భయపడి అతనికి లోబడిన వారిగా కనబడుతున్నారు ఈ ప్రజల్లో. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఏ జ్ఞానాన్ని పొందుకున్నాడు అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు. లేఖనాలు చెబుతున్నాయి, ఏం చేయబడాలి ఈ జ్ఞానము సంపాదించుకోవాలంటే, ఒకటి, మన జీవితాలలో దేవునిని అడగాలి. 2, మన జీవితాలలో ఏం చేయబడాలంటే దేవుని ఎదుట మనం భయభక్తులతో నడిపించబడాలి. 3, మన జీవితాలలో ఏం చేయాలంటే ఆలోచనలు వినుట ద్వారా ఆ యొక్క ఆలోచనలు దేవుడు మనకి కలగజేస్తున్న ఆలోచనలు వాటిలో మన జీవితాలను ఆ యొక్క ఆస్వాదించుకొని వాటిని మనం అనుసరించిన వారిగా మనం మార్చబడితే మన జీవితాలలో ఆ జ్ఞానాన్ని పొందుకుంటాం. 4, మన జీవితాలలో ఏం చేయబడాలంటే జ్ఞానులతో సావాసము చేయాలి. ఏ జ్ఞానులు? లోక సంబంధమైన జ్ఞానులు కాదు, దేవుని యొక్క పరిశుద్ధుల యొక్క జ్ఞానము కలిగిన ఆ పరిశుద్ధమైన ఆ యొక్క దేవుని యొక్క వాక్యమును బోధిస్తున్న వారితో నీ సావాసం నడిపించబడాలి. 5, నీ జీవితంలో ఏం చేయబడాలంటే క్రమశిక్షణ, అంటే ఒక క్రమమైన పద్ధతిలో నీవు నడిపించబడాలి. ఏ విధమైన క్రమము అంటే జ్ఞాపకం చేసుకుంటే అంటున్నాడు కదా, అక్కడ అంటున్న మాటల్లో సామెతల గ్రంథంలో అంటున్నాడు కదా, యొక్క చీమల యొద్దకెళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకో, అవి ఎవరు వాటికి అధికారి లేడు, విచారణకర్త లేడు, వారికి న్యాయాధిపతి లేడు, అయినను వాటి యొక్క వరుసల ప్రకారం వాటి క్రమ ప్రకారం అవి ఏ సమయమును ఏం చేయాలో అవి ఆ విధంగా చేస్తున్నాయని చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మన జీవితాలలో ఏం చేయబడాలంటే ఒక క్రమమైన పద్ధతిలో మనం నడిపించబడాలి. లేఖనాలు చెబుతూ ఉంటాయి, ఆ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, మనము ఆత్మని అనుసరించి జీవించు వారిమైతేమో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే 5వదిగా మన జీవితాలలో ఏం చేయబడాలంటే మన యొక్క స్థితిని బట్టి ఒక క్రమమైన శిక్షణ మన జీవితాల్లో ఒక క్రమమైన పద్ధతిలో మనం నడిపించబడాలి. ఈ క్రమమైన పద్ధతిలో నడిపించబడితేనే మనం ఆత్మను అనుసరించి జీవించే వారంగా మనం మార్చబడతాం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ యొక్క ఆత్మ అనుసరించి జీవించే వారు క్రమముగా నడుచుకుంటారంట. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండేవారుగా మన జీవితాలు మార్చబడాలి. ఒకటి, మన జీవితాలలో ఏం చేయబడాలి అంటే దేవునిని అడగాలి. అడగకుండా లోకంలో అంటారుగా సామెత, అలాగే దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఏం చేయబడాలంటే ఎవరికైతే జ్ఞానము లేదో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దివైన యెడల వాడు దేవునిని అడగవలెను అంటుంది.
దేవుణ్ణి అడిగేవాడు ఏం చేయబడాలంటే 2 తలంపులు కలిగి తన జీవితంలో నడిపించబడకూడదు. ఒకే ఒక తలంపుతో దేవుని ఎదుట తన జీవితంలో దేవుడు ఇస్తున్న దాన్ని, ఆ జ్ఞానాన్ని నేను పొందుకుంటానని ఆ దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకోవాలి. అలాంటి స్థితిలో నడిపించబడాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2 తలంపులు కలిగిన వ్యక్తి కంట దిమనస్కుడిగా ఉన్నవాడుంటాడంట. ఆ దిమనస్కుడికి ఏం చేయబడుతుందంటే, అట్టి వాడికి దిమనస్కుడు కదా! ఆ ప్రభు వలన తనకి ఏమైనా దొరుకుతుందని తలంచుకొనకూడదంట. అంటే ప్రభు వలన తనకి ఏమైనా దొరుకుతుందని తలంచకూడదంటుంది. కానీ ఇక్కడ అంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము దేవుడిని అడగాలి. ఆ దేవుడిని అడిగితే ఆ దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే ఆ దేవుని యందు మన జీవితాలలో భయభక్తులతో నడిపించబడాలి. ఆ భయభక్తులతో నడిపించబడిన స్థితిని బట్టి, ఆ భయభక్తులు నడిపించబడిన స్థితిని బట్టి ఆయన మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. మనిషి జీవితాల్లో ఏం చేయబడుతుందంటే, ఒకటి భయం ఉంటది, భక్తి ఉండదు. లేకపోతే భక్తి ఉంటది, భయం ఉండదు. అంటే ఇక్కడ ఉన్న స్థితిని బట్టి వ్యతిరేకత ఈ 2 కలిగి ఉన్న వాని జీవితంలోనే ఏమంటుందంటే లేఖనాలు చదువుతూ ఉంటాయి. సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ జ్ఞానమును మనం పొందుకోవాలి. ఆ యెహోవా యందు జ్ఞానాన్ని మనం పొందుకున్నట్లుగా మన జీవితాలు ఏం చేయబడాలంటే భయభక్తులతో నడిపించబడాలి. 3 మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆయన ఆలోచనలు మనకు చెబుతున్నప్పుడు వాటిని మనం అనుసరించేవారుగా నడిపించబడాలి. అంటే ఆయన బోధ మనకి వెల్లడగుచుండగా ఆ బోధలో మనకి ఇచ్చే ఆలోచనలుంటాయి. ఇచ్చే ఆ యొక్క మాటలుంటాయి. ఆ మాటల ప్రకారం మన జీవితాలు జీవించగలిగితే మనకి ఆ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఈ విషయంలో జ్ఞాపకం చేసుకుంటే, నా యొక్క స్థితిని బట్టి నేను అనుకునేవాడిని 10వ తరగతి అయిపోయిన తర్వాత నా యొక్క జీవితంలో జ్ఞాపక శక్తి లేని వాడిగా ఉన్నవాడను. నా యొక్క స్థితిని బట్టి నేనేం చదువుకున్నా నాకు ఇంకేం ఎక్కదులే అనే ఆలోచన చేత నడిపించబడిన పరిస్థితిలో నాకేది ఈ లోక సంబంధమైన ఆ యొక్క చదువు ఎలాంటిది నాకు అబ్బలేదు. కానీ దేవుని యొక్క కృప ఏమిటో కానీ దేవుడు నాకిచ్చినది ఈ యొక్క బైబిలు. నువ్వు ఈ లోకమైన వాటిని చదవటం కాదు, నీవు బైబిల్ చదువని నాకు దేవుడు చెప్పాడు. అప్పటి నుంచి నేను ఈ బైబిల్ చదువుతున్న దాన్ని బట్టి దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నేను ఈ విధమైన స్థితిలో మీతో మాట్లాడుతున్నానంటే నాకు ఏ జ్ఞాపక శక్తి జ్ఞానము లేని వాడినైనను నాకు దేవుడు ఏ సమయంలో కావలసిన దానిని దేవుడు ఆ యొక్క సమయంలో ఆ యొక్క జ్ఞాపక శక్తి కానీ, ఆ యొక్క ఆలోచనలు కానీ దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు మీతో చెబుతున్నానంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ పరిశుద్ధ గ్రంథమైన మాటల్లో, ఈ పరిశుద్ధమైన గ్రంథము నేను నా చేతిలో లేకుండా మీతో చెబుతున్న మాటలివి. అంటే అంటి జ్ఞానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అంతగా నేను తన యొక్క జీవితంలో అలాంటి స్థితిలో ఆలోచన చేత నడిపించబడి ఆ యొక్క బైబిలును ఆ యొక్క చెబుతున్న అనుసరించి జీవించి ఆ విధమైన స్థితిలో నడిపించబడ్డాను. కానీ కనుక ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇట్టి జ్ఞానము దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఏం చేయబడాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ విధమైన స్థితిలో మూడవదిగా మన ఆలోచనలో దేవుని ఎదుట ఆయన చెబుతున్న ఆలోచనల ప్రకారం మనం అనుసరించగలిగితే ఆ యొక్క జ్ఞానము ఆలోచన వినిన వానికి ఆ జ్ఞానము కలుగుతుంది అంట. నాలుగవదిగా మన జీవితాల్లో జ్ఞానులతో సావాసం చేస్తూ జ్ఞానము కలిగిన వారితో మనం ఏర్పరచుకున్న వారమై వారు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారు ఆ వారితో మనం నడిపించబడితే ఆ జ్ఞానము కలిగిన వారిగా మనం మార్చబడతాం. కనుక మన జీవితాలలో ఐదవది క్రమ పద్ధతి. ఈ పద్ధతి రావాలంటే మన జీవితాల్లో ఈ యొక్క జ్ఞానం రావాలంటే మన యొక్క స్థితిని బట్టి మన జీవితాలలో మనకి ఈ బోధిస్తున్న బోధలో గద్దింపు కలిగి ఉంటుంది. ఈ యొక్క బోధిస్తున్న బోధలో ఆయన బెత్తముతో మన యొక్క స్థితిని బట్టి అంటే కొట్టినట్లుగా ఈ యొక్క వాక్కులు మనతో బోధించబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క బోధించిన బోధలో మన స్థితిని బట్టి వాటిని ఆలకిస్తూ
నడిపించబడుతున్న స్థితి ఉంటదే, అప్పుడు ఆ దేవుని యొక్క క్రమశిక్షణను బట్టి దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న ఆ క్రమమైన పద్ధతులు మనకి ఆయన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మన జీవితాలలో ఈటి స్థితిలో ఈ జ్ఞానము కావాలంటే నీవు ఈ 5 అనుభవాలను నేర్చుకోవాలి. 1, దేవుని యందు దేవునిని అడగటం నేర్చుకోవాలి. 2, దేవుని యందు భయభక్తులతో నడిపించబడటం నేర్చుకోవాలి. 3, ఆలోచన చేత ఆయన నీకు చెబుతున్న ఆలోచన విని దానిని అనుసరించేవారిగా మార్చబడాలి. 4, జ్ఞానులతో సావాసం చేసి ఆ యొక్క సావాసం చేయటం బట్టి నీకు జ్ఞానము కలుగుతుంది. 5, క్రమమైన పద్ధతులు నడిపించబడితే నీకు జ్ఞానము కలుగుతుంది. కనుక ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క తండ్రి ఉదయకాలం మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయా, జ్ఞానము ఎలా సంపాదించుకోవాలో మాతో మాట్లాడారు. అయ్యా, 1 నీతో అడగాలంటున్నావు, అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మేము అడిగేవారుగా ఉండే కృపను దయచేయండి. అయ్యా నా తండ్రి, మా జీవితాలలో భయభక్తులతో నడిపించబడాలంటున్నాం, అటు కృపను అనుగ్రహించి మీ సన్నిధిలో నా తండ్రి భయభక్తులతో నడిపించబడి మీ జ్ఞానాన్ని పొందుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా నా తండ్రి, నీ ఆలోచన ఎలా అంటున్నావు, అటు కృపలో మీ సన్నిధిలో అయ్యా మీరు బోధిస్తున్న వాక్యములు నా తండ్రి మేము వినేవారిగా మా జీవితాల్లో నించుకొని ఆ జ్ఞానాన్ని పొందుకునే కృపను దయచేయండి. అయ్యా 4 నా తండ్రి, మా జీవితాలలో జ్ఞానులతో సావాసం చేసి నడిపించబడాలంటున్నావు, అటు కృపను అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకొని అయ్యా అటు కృప మా యొక్క జీవితాలను నడిపించే సహాయం చేయండి. దానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇది నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి క్రమమైన శిక్ష, అయా క్రమశిక్షణ ఉంటే నా తండ్రి అయా నా తండ్రి మీ జ్ఞానాన్ని కలిగి ఉంటారంటున్నావు, అటు కృపను మనకు నుంచి క్రమమైన పద్ధతులు నడిపించబడి ఆ జ్ఞానాన్ని పొందుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.